హాయ్ అండి, హౌ ఆర్ యూ? గుడ్ గుడ్ గుడ్. ఆగస్ట్ 1న సినిమా రిలీజ్ అవబోతుంది. ఏంటి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్సైటెడ్ అండి, చాలా బాగుంది. ఓకే, నా ఫీలింగ్ అయితే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా రైట్ సినిమా బాగుందంటే కథను బట్టి ఆదరించేస్తారు, రైట్ టికెట్ కొని మరీ చూస్తారు. రైట్. అది పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా కానీ కథే హీరో అన్నట్టుగా, అది తమిళ సినిమా అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, స్ట్రైట్ తెలుగు మూవీ అవ్వచ్చు, ఖచ్చితంగా మన ప్రేక్షకులు ఆదరిస్తారు. మన సినిమాని కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే అటు ఒక బర్నింగ్ ఇష్యూని కమర్షియల్ పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాం, ఇద్దరు అమ్మాయిలు, ఫ్యామిలీ, సస్పెన్స్తో చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆదరిస్తారు, రైట్. నమ్మకం ఉంది. సార్, టీజర్లో ఒక డైలాగ్ ఉంది, 1,00,000 అడుగుల జర్నీ అయినా సరే ఒక్క అడుగుతో మొదలవుతుందని. అలాగా ఈ సినిమాకి సంబంధించిన జర్నీలో మీ ఫస్ట్ స్టెప్ ఏంటి సార్? ఫస్ట్ స్టెప్ అంటే శ్రీకాంత్ అన్న మీద నమ్మకం మీద అడిగేయడం అంది. రైట్. ఫస్ట్ స్టెప్ అదే. అక్కడ నుంచి కంటిన్యూస్గా జర్నీ స్టార్ట్ అయింది. సో యాజ్ అండ్ డేట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, సో 1వ తారీఖున మా లక్ష్యం ఎక్కడ దాకా వెళ్ళిందనేది తెలుస్తుంది. ఎవరిని అప్రోచ్ అయ్యారు ఫస్ట్? బేసిక్గా ఇద్దరు ఫ్రెండ్లీగా, అంటే ఒక 10 years నుంచి ట్రావెల్ అవుతున్నాం. రైట్. బట్ అంటే మూవీ బేసిస్లో కాదు, ఫ్రెండ్లీ బేసిస్లో అవుతున్నాం. అనుకోకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, రైట్, కంప్లీట్ చేసాం. ఓకే. ఆ మాట కోసమే మనం కలిసేవాడు అనమాట. Right. అప్పుడు మన సుభాష్ గారు చెప్పాను, 2-3 పరిచయం చేస్తున్నా. రైట్. ఇది ఈ పాట నాకు ఇప్పించారు ఒకసారి. Right. వాళ్ళు ఉండే కదా, చెప్పలేను. అది తిరిగి ఇప్పుడు మన మళ్ళీ సినిమాకే వచ్చింది. మా Right. మూవీకి వచ్చాం. ఓకే. అంటే చెప్పలేము సార్, అది ఉంటుంది. టైటిల్ ఏంటి సార్? థ్యాంక్ యూ డియర్ అని పెట్టి ఒక చిన్న పాప జంప్ చేస్తున్నట్టుంది. ఆ లోగో డిజైన్ గురించి చెప్పండి ఫస్ట్. థ్యాంక్ యూ ఎందుకు పెట్టామంటే ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్ గా ఉంటాయి కాబట్టి, రైట్ ఆ క్యారెక్టర్ని చూసి ఇంకో క్యారెక్టర్ మారుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ అవతల పక్కన థ్యాంక్ యూ డియర్ అని చెప్తారు. రైట్. అదేవిధంగా చిన్న పాప బొమ్మ ఎందుకు పెట్టామంటే సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా హీరో లాంటి క్యారెక్టర్ అవుతుందండి. Right. కొన్ని విషయాల్లో కొత్త హీరో వచ్చినప్పటికీ ఒక్క సీన్ చేసినా కానీ ఆ హీరో లాగా ఉన్నట్రా అంటాడు. రైట్. సో మనం చెప్పే సినిమాలో ఒక ఇష్యూ వల్ల భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. రైట్. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఆ స్టోరీ చెప్పకూడదు, నేను మీరు చూడాలి అక్కడికి. రైట్. సో ఆ పిల్లలు, చిన్న బాబు పాలు తాగే బిడ్డ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు. ఓకే. సో ఇక్కడ ఆ బాబు అనే పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అంతా ఉంటాడు ఆ బాబు. సో అందుకోసమే చిన్న బాబుని డిజైన్ చేసి అక్కడ పెట్టాము. అది నిరోష గారు, మీ లైఫ్లో మీరు థ్యాంక్ యూ డియర్ అని చెప్పే సిచ్యువేషన్స్ ఎన్నిసార్లు వచ్చినాయి? మీరు నిజంగా గ్రాటిట్యూడ్తో థ్యాంక్ యూ డియర్ అని ఎప్పుడు చెప్పారు? నేనా చాలాసార్లు చెప్తామండి లైఫ్లో. చాలా మూమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడు నేను గ్రేట్ఫుల్గా ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏమైనా చెప్పాలంటే వెంటనే చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ డియర్ అయితే చెప్పు ఉండకపోవచ్చు, థ్యాంక్స్ అయితే ఆబ్వియస్లీ చెప్తాము. అందరికి డియర్ అని చెప్తా బాగోదు కదా. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. ఈ కథ మోటివేషన్ ఏంటి సార్? అంటే మెయిన్ అంటే స్టోరీలో ఉండే యునిక్ మెసేజ్ కానివ్వండి, ఈ క్యారెక్టర్స్ కానివ్వండి. అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ కంటే కూడా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంటే ఆయన చెప్పే విధానం కూడా, అంటే నాకు చెప్తున్నప్పుడు లిటరల్గా ప్రతి ఒక్క డైలాగ్తో చెప్పారనమాట. స్టోరీ చెప్తున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది ఆ క్యారెక్టర్ది, ఆ పర్టికులర్ క్యారెక్టర్ది అని. సో అంటే చాలా బ్యాలెన్స్డ్గా రాశారని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో నాకు అందుకని నేను వెంటనే చేసేస్తాను అన్నట్టు చెప్పాను సినిమా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నాకు మంచి స్కోప్ దొరుకుతుంది అన్నట్టు. అంటే ఒక డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి వచ్చిందనమాట ఈ సినిమాలో. ఫస్ట్ నుంచి ఒక లాగా ఉండి మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి ఇంకోలాగా అంటే ఒక మార్పు అనేది అట్లా చూపించడానికి మంచి స్కోప్ ఉంటుంది అని నమ్మాను నేను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏంటి డెమో ఫిలిం చేస్తాను, బొర్కా తీయండి, అవును, అమ్మాయి ఏమో చూసిన తర్వాత నేను నచ్చపోతే మీరు అప్సెట్ అవుతారని చెప్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి అసలు? అంటే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. నాది హీరోయిన్. సో అంటే ఒక డైరెక్టర్ గారు కూడా చాలా ఫన్ వేలో దాన్ని బాగా మంచి విధానంగా డిజైన్ చేశారు ఆ సీన్ మొత్తాన్ని. సో ఇంపార్టెంట్ అని ఎందుకంటానంటే ఆ సీన్ ద్వారానే అంటే ఈ క్యారెక్టర్స్కి ఒక లింక్ అనేది చూపిస్తారనమాట. సో అంటే హీరో ఎంతలా ఆలోచిస్తున్నాడు అంటే కేవలం కళ్ళు ఇవన్నీ చూసి. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా రాశాడు డైరెక్టర్ గారు. అంటే ఇంకా ఎక్కువ రివీల్ చేస్తే బాగోదేమో. సో యా. నిరోష గారు,
టీజర్లో చూస్తే చాలా అగ్రెసివ్గా, చాలా కోపంగా ఎవరినో చూస్తున్నారు, స్టాబ్ చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా ఉంది క్యారెక్టర్ చూస్తుంటే. ఎవరు, నేనైతే ఆమె అని అనుకుంటున్నాను. మంచం మీద ఎవరినో స్టాబ్ చేస్తున్నట్టు కనిపించారు, ఈవిడే అని నా గెస్సు. చూడటం అయితే అగ్రెసివ్గా చూస్తున్నారు. ఒక షాట్లో తలకి ఒక ప్యాచ్ పెట్టుకొని చూస్తున్నారు. ఏంటి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. క్యారెక్టర్ గురించి మొత్తం చెప్పలేను, బట్ నా క్యారెక్టర్ పేరు వచ్చేసి జాను అండి. రైట్. యా, దీంట్లో అయితే క్యూట్నెస్ ఉంటుంది, అలాగే వేరియేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. అది మాత్రం ఆగస్ట్ ఫస్ట్కి వెళ్ళి మీరు సినిమాలో చూడాలి నా క్యారెక్టర్ ఏంటి అనేది కూడా. అదైతే నేను ఇప్పుడు రివీల్ చేయలేను, పక్కనే డైరెక్టర్ ఉన్నది కదా. రైట్. మీ జర్నీ గురించి చూసుకుంటే మీరు నాకు తెలిసి ఒక 7 to 8 ఫిలిమ్స్ చేశారు. యా అండి. సో హౌ డు యూ డిఫైన్ యువర్ జర్నీ అండి? యా, నేను చేశాను అండ్ ప్రతి ఫిలిం నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ Right. వెళ్తూనే ఉన్నాను. నేను ఎంత దూరం వెళ్తానో తెలియదు ఇంకా. ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మొత్తం మీ హడావుడే కనిపిస్తుంది. వర్షం సాంగ్స్ 2 చేశారు. ఏంటి వర్షానికి మీకు ఏంటి రిలేషన్? లేదండి, కొంచెం నేచర్కి దగ్గరగా ఉంటాను నేను. రైట్. నేను ఇంకా ప్రభాస్ ఫ్యాన్ ఏమో అనుకున్నాను. కోర్స్ ఆయన కూడా అంటే చాలా ఇష్టం అండ్ ఏమో అలా కొంచెం నేచర్కి దగ్గరగా, ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్కి కొంచెం దగ్గరగా రైట్. అలా వెళ్ళిపోతుంది. ఈ కథ రాసుకోవడానికి ఫిక్షనల్ ఇన్సిడెంట్సా లేదంటే నుంచి ఎవరు? ఫస్ట్ ఇది స్టోరీ లాక్డౌన్ పీరియడ్లో రెడీ చేస్తుంది. లాక్డౌన్లో ఎక్కడ బయటికి పోయలేదు కాబట్టి రైట్. నాకు పెన్ను పేపర్లు ఉన్నాయి. రైట్. అనుసూయ గారు కాంకు బ్రదర్ అనే సినిమా వచ్చింది. రైట్. తక్కువ మంది ఆర్టిస్టులు, అనసూయ గారు, కాదంబరి కిరణ్, అన్నపూర్ణమ్మ గారు. లిఫ్ట్ లో ఉంటుంది. రైట్. రైట్. ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్ ని కొంచెం చేశారు. అరే చాలా బాగుంది, చిన్న సబ్జెక్టు బాగా చేశారు, చిన్న మెసేజ్ ఉండేదో అనుకుని అప్పుడు తయారు చేశానండి. తయారు చేసి ఒకదాని కొంచెం బుక్స్ అన్ని చదివాను. వరల్డ్ హెల్త్ రిపోర్ట్స్ చదివాను, తర్వాత యూనిసెఫ్ రిపోర్ట్స్ అన్నీ చదివితే కరెక్టే కదా, మన మధ్య ఇంత ప్రాబ్లం జరుగుతుందా, సో దీన్ని ఒక దృశ్యంగా చూపించాలి. చెప్పడం వేరు, చూడడం వేరండి. రైట్. మీరు నాకు చెప్పారు కదా, కొన్ని లక్షల కిలోమీటర్లు కూడా ఒక అడుగుతూనే బీన్ అవుతుంది. రైట్. బుక్ చదవడం వేరు, ఒక సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేవాడు ఒక్కడ ఆలోచన చాలండి. రైట్. మనం చేసిన ప్రయత్నం, ఆ పొట్టుదల గారు పెట్టిన బడ్జెట్స్ దాన్ని పెట్టిన నీకు హ్యాపీనెస్ వస్తుంది, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. రైట్. ఒక్కసారి సమాజాన్ని మార్చడానికి ఒక వ్యక్తి కాదు, రైట్. ఎన్నో మంది ఎగ్జాంపుల్స్ మహామహులు, మన వివేకానంద గారు అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అట్లా ఎంతో మంది. ఒక్క ప్రయత్నం, ఆ ప్రయత్నం లోపం లేకుండా చేస్తే సక్సెస్ అండి. అదేవిధంగా అట్లా అదే ఇన్స్పిరేషన్ ఈ స్టోరీకి, మూవీకి అండి. ధనుష్ గారు, ఈ క్యారెక్టర్ పరంగా మీరు ఏం హోంవర్క్ చేశారు? హోంవర్క్ అంటే ఇప్పుడు నేను ముందు చేసిన సినిమా తీసుకుంటే అది బాగా ఆ క్యారెక్టర్ వచ్చేసి తంత్ర అనే సినిమా చేశాను. దానిలో ఆ క్యారెక్టర్ వచ్చేసి మరీ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఇది కొంచెం ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో శ్రీకాంత్ గారు నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మేబీ ఆయన రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఏముంది. సో అలా సో నాకు డీటెయిల్గా చెప్పారనమాట. అంటే నా ఒక్కడి క్యారెక్టర్ కాకుండా అందరి క్యారెక్టర్స్ డీటెయిల్గా సినిమాటిక్ గా మార్చారు. సో బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పంగా నాకు ఇంకా అర్థమైంది. సో దీన్ని ఇలా పోర్ట్రే చేస్తే బాగుంటుందేమో అనుకుని సార్ దగ్గర పర్ఫామ్ చేసినప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఇది ఓకే అండి అన్నట్టు. అప్పుడు నేను స్పాట్ లో కొన్ని డైలాగ్ రాస్తాను, గురువు గారు కృష్ణవంశీ గారు ఉంటుంది కదా మాకు, స్పాట్ లో డైలాగ్ రాస్తాం. నా హ్యాండ్ రైటింగ్ పెద్ద బాగుండదు, ఇచ్చాను ఆయనకి, ఓకే సార్ అన్నాడు. అర్థమైందో అర్థం కాదు పాపం, అది భగవద్గీతలో శ్లోకం అది. రైట్. నేను మళ్ళీ షార్ట్ రెడీ అయిన తర్వాత చూసుకుంటే అతను గూగుల్లోకి వెళ్ళేసి ఆ శ్లోకాన్ని డౌన్లోడ్ చేసుకొని బై హార్ట్ చేశాడండి. యదా హి ధర్మస్య అనే శ్లోకం ఉంది కదా, అంత డెడికేషన్. తర్వాత అంటే మెయిన్ అది తప్పు చెప్తే మళ్ళీ తేడా కొడుతుంది. షూటింగ్ లో మా అందరికన్నా ముందు ఉండేవాడు. ఇప్పుడు మీరు తప్పు చెప్తే ఇప్పుడు ఏమన్నారు, మీరు మంచి స్టార్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈ షూటింగ్ లో నుంచి ఆ క్లిప్ కట్ చేసి అప్పుడు ఇలా చేసాడు అని చెప్పి ట్రోల్ చేశారు సార్. ఇప్పుడు మేము సెన్సార్ అయింది సినిమా మొన్న, రిలీజ్ ఇష్యూ అవుతుందని చెప్పేసి సెన్సార్ ఆఫీసరు మహాభారత శ్రీకృష్ణ పేరు మ్యూట్ చేయమన్నాడండి. ఓకే. అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇలాంటి వాళ్ళ ముందు అడగాలి నేను. చిన్న సినిమా అంటే చిన్న చూపా అంటే అది ఎటువంటి ఇష్యూ కదండి. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు అర్జునుడికి
సమాజంలో అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాను, దానికి నేను ఏం చేయాలో చేస్తాను అంటుంటాడు. రైట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో గారు డైలాగ్ చెప్తే సెన్సార్ ఆఫీస్ నేను ప్రొడ్యూసర్ మమ్మల్ని లోపల పిలిచారు. పిలిచిన తర్వాత ప్లీజ్ మ్యూట్ ద డైలాగ్ ఆఫ్ మహాభారత అండ్ శ్రీకృష్ణ అన్నారు. రైట్. ఎందుకు? దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఏ మతాన్ని మనం కించపరచాలి అక్కడ. రైట్. అంటే చిన్న సినిమాలు అని అటు చెప్పారా, ఎన్నో శ్రీకృష్ణుడి గురించి మన కార్తికేయ 2 వచ్చింది, మొత్తం ద్వారక గురించి వచ్చింది. ఎక్కడ డివోషన్ సినిమాగా ఏ మతాన్ని మనం కించపరచాలి మనం. అలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, అట్లాగా నువ్వు చేయడం తప్పు లేదు మనం కూడా అనే ఒక ఇన్స్పిరేషన్ చెప్తాడు అతను. మీరు చూస్తూ ఉండండి, బ్లాక్ బస్టర్ కొట్టాక ఫస్ట్ మీకు ఫోన్ అక్కడి నుంచి వస్తుంది, కంగ్రాచులేషన్స్ అని. థ్యాంక్ యూ. తర్వాత మీ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ గారు టోటల్ డ్రై సీజన్ నడుస్తున్నప్పుడు మీరు డబ్బులు తీసుకొని ఈ సినిమా ఎందుకు చేయాలనుకున్నారు యాక్చువల్గా? డ్రై సీజన్ అనేం లేదు, సినిమా చేయాలనుకున్నాం. రైట్. డ్రై సీజన్ ఉందా, సక్సెస్ఫుల్ సీజన్ ఉందా, ఇవన్నీ ఏం చూడలేదు. రైట్. అనుకున్నాం సినిమా తీయాలని చెప్పేసి, స్టార్ట్ చేసాం, తీసాం, కంప్లీట్ చేసాం. కాదు, మనం ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక విషయం చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో చిన్నపాటి సర్వే ఒకటి చేస్తాం, ఒక 10 మందినో 20 మందినో అడుగుతాం. మ్యాక్సిమం మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, అది తప్పు కాదు, మనం అనుకున్నది మనం ఎలాగో చేస్తాం. ఇంత డ్రై పీరియడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసిన పాయింట్ ఏంటి అన్నది నా క్వశ్చన్. పాయింట్ అంటే యాక్చువల్గా సోషల్ అవేర్నెస్ కోసం ఒక సినిమా స్టోరీ లైన్ చెప్పినప్పుడు సోషల్ అవేర్నెస్ అది ఆల్రెడీ మన అంటే లైక్ మంచి చెప్తే అంత ఈజీగా ఎవరు యాక్సెప్ట్ చేయరు, చెడు వెళ్ళినంత తొందరగా. ఫుల్ నెరేషన్ కూడా సినిమా కట్టాడు. రైట్. ఇప్పుడు పాయింట్ చెప్పాను, అంతా అయిపోయినప్పుడు ఒకసారి నేను చెప్పాను, అయ్యా స్టోరీ ఏమయ్యా నువ్వు ప్రొడ్యూసర్కి ఇంటే బాగుంటుంది కూర్చోబెట్టి ఇచ్చాను. తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ పెడుతున్నప్పుడు కూడా ఈ ఒక్క మాట అడిగాడు, మధ్యలో అడిగాడు, నా అమ్మాయి క్యారెక్టర్ పెరిగిపోతుంది ఎందుకు సార్ అని చెప్పాడు. అప్పుడు చెప్పాను మళ్ళీ ఒకసారి, లేదు బాలాజీ కొన్ని జరుగుతుంటాయి, స్పాట్లో మారుతుంటాయి, అది ప్రతి సినిమాలు జరుగుతాయి, రైట్, ఎక్కడ తప్పుగా అనుకోకండి, సరే నీ ఇష్టం అని చెప్పాను. వెరీ ప్యాషనేట్ అండి. అంటే నేను అంటే ఊరికనే ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, నేను ఆయన వర్క్ చూశాను కాబట్టి. అంటే క్వశ్చన్ అనేది చేయరు అనమాట, ఆయన మెయిన్ స్టోరీని నమ్మి ముందుకు తీసుకెళ్దాం అనుకునే ఉన్నారు. మైండ్ లో ఫస్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటాడు. రైట్. అంటాడు అది మాకు తెలియదు, సినిమా ఇండస్ట్రీలో కొంచెం మార్పులు వస్తుంటాయి, అది ఒక్కడే తెలియదు కాబట్టి కొత్త కదా మాకు. ఈ ఫీల్డ్ కాకపోయినా సరే ఇక్కడ తీసుకొచ్చారనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షూటింగ్ ఇలానే ఉంటారు, సేమ్ సెట్ లోకి వస్తారు అలానే. మామూలుగా వచ్చేసి కనబడతా ఉంటారు కదా, ఎక్కడ ప్రొడ్యూసర్ ఉంటుంది మా అమ్మాయి నాడు లొకేషన్కి ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వస్తారైనా వాళ్ళు బిజినెస్ చూసుకుని వస్తారు. చాలా 20 days చెప్పాను, 18 రోజులు ఫినిష్ చేశారంటే అందరూ అంటారు బాగా చేస్తారు డైరెక్టర్ అంటే నా గొప్పతనం కాదు, ఆయన్ని సపోర్ట్ చేయబట్టి చేశారు. రైట్. ఆయన పేమెంట్స్ ఇవ్వతే అందరూ రారు కదండి. రైట్. సాయంత్రం అందరూ బత్తాలు ఇచ్చేసి లైట్ గా ఇచ్చేసి ఒక 2 రోజులు అయిపోతే ఫోన్ వచ్చేస్తారు. రైట్. అందరికి నా గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఏంటి సార్ ఇప్పుడు మీ పరంగా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్కి మీ అండర్స్టాండింగ్ ఏంటి? మార్కెట్లో బయింగ్ అండ్ సెల్లింగ్, బై ఎండ్ ఆఫ్ ద డే మనీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో మీరు పెట్టిన అమౌంట్ 100% రికవర్ కాకపోయినా 50% అయినా మనం రికవర్ చేయాలని ఆలోచిస్తాం బిఫోర్ రిలీజ్. ఆఫ్టర్ రిలీజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెంట్ ఆడియన్స్ విల్ డిసైడ్. సో ఓటీటీ పరంగా కావచ్చు, థియేటర్కల్ రిలీజ్ పరంగా కావచ్చు, సినిమా ఫిల్మ్ మేకర్గా కావచ్చు, మీ అండర్స్టాండింగ్ ఏంటి? అంటే బేసిక్గా నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు అంత డీప్గా వెళ్ళలేదండి. రైట్. అంటే ఒక సినిమా అంటే ఎప్పుడు మనకు ఒక పాజిటివ్ థాట్ ఉంది, అంటే సినిమా అంటే అదొక వేరే ప్రపంచం లాగా ఉంటుంది, సెలబ్రిటీ హోదా అవన్నీ వస్తాయి, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉంటాం. వన్స్ నేను ఇక్కడ ఫీల్డ్లోకి దిగిన తర్వాత టోటల్ ఆపోజిట్ ఉంది. అంటే లైక్ వర్క్ పరంగా కావచ్చు, మనుషుల పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ మనకు చేయించుకుని అన్నీ డిఫరెంట్ ఉన్నాయి, మనం ఆలోచించేదానికంటే డిఫరెంట్ ఉన్నాయి. బట్ నాకు ఈ సినిమా వరకు ఏంటంటే ఆర్టిస్టులు చాలా మంచి ఆర్టిస్టులు దొరికారు, టెక్నికల్గా మంచిగా, డైరెక్టర్ పరంగా ఆయన సపోర్ట్ చేశారు. ఎక్కడ నాకు ఇది లేకుండా లైక్ మనం రియాలిటీలో చూస్తున్నప్పుడు విన్నదానికి రియాలిటీకి డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఆ డిఫరెన్స్లో కూడా నాకు కొంచెం బెటర్ వేలోనే వెళ్ళింది. సో ఓవరాల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత లైక్ అవుట్పుట్ బేసిస్లో ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది, చేసాము. బట్ మ్యాంగో పేరు చెప్పొచ్చు కదా, మ్యాంగో వాళ్ళే కదా మ్యూజిక్ చెప్పకుండా వాళ్ళే ఉన్నారు.
బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళే సపోర్ట్ చేశారు. లైక్ బిజినెస్ షో ఒకటి వేసాము. సో ఫస్ట్ మ్యాంగో వాళ్ళు అప్రోచ్ అయిపోయారు. సో వాళ్ళు అయ్యారు, తర్వాత ఒక 2-3 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు. అంటే బేసిక్ నేను కొత్త కాబట్టి శ్రీకాంత్ అన్న నేను డిసైడ్ అయ్యాం మ్యాంగో వాళ్ళు సపోర్ట్ చేస్తానంటున్నారు, సెకండ్ థర్డ్ టైం లేకుండా వెళ్ళిపోదాం వాళ్ళతో అంటే ఓకే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళాం. ఇమ్మీడియట్లీ అగ్రిమెంట్లు అయిపోయి సో అక్కడ నుంచి ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్గా వర్క్ వెళ్ళింది. సో ఓవరాల్ అక్కడ నుంచి అంటే సగం నేను టెన్షన్ తీసుకుంటే సగం టెన్షన్ మ్యాంగో వాళ్ళు తీసుకున్నారు. సో లాగేసాం, లాస్ట్ వరకు వచ్చేసింది సినిమా. సో ఫస్ట్కి రిలీజ్కి వచ్చేసింది. మీరు చెప్పిన పాయింట్లో ఇంకో పాయింట్ మిస్ చేశారు. ఏంటంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి లోగో లాంచ్ చేసినప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, టీజర్ కి వినాయక్ గారు వచ్చారు, మొన్న సాంగ్ కి మంచు మనోజ్ గారు వచ్చారు. సో ఇది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సినిమాగా టర్న్ ఓవర్ తీసుకుంది. సినిమా పరంగా ఫస్ట్ ఫిలిం మీద కూజ్ అంటే ఆర్టిస్ట్ అంటే అబ్బా పటేల్ వాళ్ళు అబ్బా పటేల్ అంతమంది ఆర్టిస్ట్ చిన్న సినిమా ఎలా అవుతా అనేవాడు. అందరూ కూడా సపోర్ట్ చేశారు. చిన్న సినిమా అంటే పెద్ద సినిమాలో చిన్న సినిమా, పెద్ద ఆర్టిస్ట్ కూడా అందరూ నోన్ ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రతి సీన్ లో కూడా ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ కనిపిస్తూనే ఉంటారు. చూసా టీజర్, చూసా సాంగ్ చూసా. అదే నేను చెప్తున్నాను కదా, నేను చూసా మొత్తం వీడియోస్ అన్ని చూసా. బడ్జెట్ విషయంలో నాగ్ మహేష్ గారు, వి శంకర్ గారు అందరూ కూడా బేసిక్గా నేను విన్న వాటిలో అంటే లైక్ మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆర్టిస్టులు కొంచెం ఇబ్బంది పెడుతుంటారు, టెక్నీషియన్స్ కొంచెం ఇబ్బంది పెడుతుంటారు అని స్టార్ట్ చేసినప్పుడు వింటూ వచ్చాను. బట్ నేనైతే అది ఫేస్ చేయలేదు ఈ సబ్జెక్ట్ వరకు. ఈ ఫస్ట్ ప్రొడక్షన్ నాది. సో ఇక్కడైతే నేను ఫేస్ చేయలేదు ఇక్కడ దాకా. సో నాకైతే స్మూత్గానే నడిచింది. అంతా అయిన తర్వాత బిజినెస్ అప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్న టైంలో మ్యాంగో వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఇంకొంచెం నేను ఫ్రీ అయిపోయి మళ్ళీ నా వర్క్ చూసుకుంటూ వాళ్ళ నుంచి ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు మీ ఇద్దరు హీరో హీరోయిన్స్కి యాక్ట్ చేశారు కాబట్టి హౌ డూ యూ కాంప్లిమెంట్ ఈచ్ అదర్స్ వర్క్? కాంప్లిమెంట్ అంటే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తానండి నేను మెల్లగా ఏం చెప్పను. అంటే యూజువల్గా అంటే రేఖ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే రేఖది వర్క్ ముందు చూడలేదు అనమాట నేను. షూటింగ్ అవుతున్నప్పుడు అనుకుంటా దేవరా అప్పుడే రిలీజ్ అయింది. సో అప్పుడు చూశాను మధ్యలో షూట్ మధ్యలో దేవరా రిలీజ్ అయినప్పుడు అప్పుడు చూశాను. చాలా మంచి క్యారెక్టర్ చేసింది కదా అనుకున్నాను. బట్ సెట్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇన్స్టెంట్గా తనకి మరో సావిత్రి ఒక సీన్ ఉంది, కళ్ళల్లో నీళ్ళు కరిపోతాయి డిజైన్ చేసింది. ఒక దగ్గర నేను పాప తిట్టాను, తిడితే నిజం అనుకుంది. నేను ఆ సీన్ పండడం కోసం అరిశాను. అదే తర్వాత సారీ చెప్పాను కూడా నేను అందరి ముందు అరిశారంటది. ఎందుకు అరుస్తాం ఆర్టిస్ట్ని మనం రాబర్ట్ కూడా అరుస్తాం కానీ ఫ్రెండ్గా అంతే కానీ అందరి ముందు అరిశారంటే అది కృష్ణవంశీ స్కూల్ అలాగే ఉంటారు. గురుగారు కొట్టేవాళ్ళు తెలుసు అందుకోసం అరుస్తా ఉంటుంది. దానికోసం కొద్ది ఫీల్ అయింది. నేను కూడా అపాలజీ చెప్పాను. అందరి ముందు ఒక 60-70 మంది ముందు ఒక ఆర్టిస్ట్ ని అలా అరవబట్టే ఎక్స్ప్రెషన్ వస్తుంది. మీరు అలా ఎక్స్ప్రెషన్ కావాలని నాకు చెప్పొచ్చు కదా, నేను చేస్తాను. అలా సడన్ గా ఎందుకు సార్ మీరు అలా భయపెడతారు? ఇక ఆ టైంలో ఏమనిపిస్తుంది, అబ్బా ఎందుకు ఇలా సడన్ గా ఉన్నట్టు నడిచారని అదే ఫీలింగ్ వస్తుంది కదా. సో నిజంగా బాగా వచ్చింది అన్నారు ఆ షార్ట్. సరదాగా నవ్వుకుంటా ఉంటాము, ఎమోషన్ కావాలి అక్కడ. సీరియస్ కాకపోతే ఒకసారి వాళ్ళు మారిపోతారు. అందుకోసం రాజ్యం వచ్చేది. ఒక సీన్ చెప్పకూడదు, ముక్కులోంచి కూడా నీళ్ళు వచ్చేసాయి. ఆ సీన్ చెప్పని ఏందనేది మా దగ్గర 1వ తారీఖు చూస్తాను. సరే, ఆయన గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి? లేదండి, నాకు యాక్చువల్లీ ఎప్పుడు నేను ఏ సినిమా చేసినా సరే నాకు నా అపోజిట్ యాక్టరు నాకన్నా బాగా చేయాలి. ఎందుకంటే నాకు ఇంకా ఆయనతో ఇంకా నేను బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని ఒక ఇది ఉంటుంది చూసారా పరుగు. నేను అది ఖచ్చితంగా నాకు ధనుష్ దగ్గర కనిపించింది. ఓకే, నాకు మంచి కో యాక్టర్ దొరికారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తంత్ర కూడా చూడలేదు నేను కూడా సినిమా, బేసిక్గా తన గురించి కూడా ఏం తెలియదు. ఇదే ఫస్ట్ టైం. బట్ మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ కానీ ఫన్నీగా కొంచెం పెంకి పిల్లలాగా మా ఇద్దరి మధ్య ఫైటింగ్స్ కానీ లైక్ అట్లా అనిపించింది నాకు. ఓకే, అంటే ఫ్లోలో అంటే స్మూత్ గా చేద్దాం ఇలా అనుకోవడం, జస్ట్ వెంటనే షార్ట్ చేసేయడం. సినిమా అయిపోయిన తర్వాత పొండి గారు చూసి కూడా హ్యాపీ అన్నారు. ఫస్ట్ డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి. రైట్, నేను డబ్బు పెడుతున్నాం కదా సినిమా చేసాను కాదు. అతను సినిమా చూసుకున్న తర్వాత రే మంచి సినిమా చేసాం
అదా అతని ఫీల్ అయితే ఆయన ఫీల్ అయితే ఇంకో 10 సినిమాలు వస్తాయి. ఆయన చేస్తే మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. రైట్. ప్రొడ్యూసర్ బాగుంటుంది Right. మనం ఈ రోజు కూర్చొని అన్నం తింటున్నామంటే ఆ ప్రొడ్యూసర్ వల్లే. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ నచ్చుతుంది చాలు. రైట్. 1 కోటి మందిని నచ్చండి సార్. మనం పెట్టిన యాజ్ ఎ డైరెక్టర్గా మన సినిమాని ఫస్ట్ జడ్జిమెంట్ ప్రొడ్యూసర్ చూసిందంటే సక్సెస్ అయినట్టే. ఆ సినిమా పాపం వాళ్ళ 18 రూమ్లో కూడా నేను చేసి పెడతానని వచ్చేవాళ్ళు కదా వాళ్ళు. డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి షో చేస్తే ఫుల్ హ్యాపీ అయ్యారు. రైట్. మీరు కృష్ణవంశీ గారి దగ్గర వర్క్ చేశా అని చెప్పారు కదా, ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అన్నది నా పక్కన పెడితే, కృష్ణవంశీ ఒక పెద్ద డైరెక్టర్ అని మీరు రియలైజ్ అయిన పాయింట్ ఏంటి? ఏ పాయింట్లో మీరు రియలైజ్ అయ్యారు? సార్ బాస్ గురించి, గురువుగారి గురించి ఒక పాయింట్ ఎలా చెప్పగలుగుతాం? అది ఒక విద్యాలయం అది. రైట్. ఆయన కొట్టేవాడు ఇద్దరిని మాత్రమే, కొంతమంది అందరిని కొట్టేవాడు లేదు కానీ నన్ను గిరన్న మీకు తెలుసు. ఎక్కడ పోయారా పక్కనే కుర్చీ అంటే కుర్చీ, మైక్ అంటే మైక్. గురువు దెబ్బ తిన్న శిష్యుడే పైకి వస్తాడు ఎప్పటికైనా. రైట్. రైట్. ఈరోజు ఎవరు లేకుండా వీళ్ళెవరు లేకపోయినా ఎడిటింగ్ రూమ్లో కూర్చొని డబ్బింగ్లో నేను చెప్పించుకున్నానంటే ఆయన పెట్టిన భిక్షే మాకు. రైట్. ఇదిరా ఖాళీగా ఉన్న శ్రీకాంత్ కూర్చో, ఎడిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు కదా, డబ్బింగ్ చెప్పించింది. క్యాథరిన్తో ఫస్ట్ అమ్మాయి క్యాథరిన్కి డబ్బింగ్ తెలుగు రాకపోతే మేమే చెప్పించాం. రైట్. ఆ తర్వాత ఆయన నచ్చకపోతే ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా ఎవరు? క్యాథరిన్ తెలుగు. ఇప్పుడు బ్రహ్మాండం మాట్లాడతారు. నేను మొన్న కూడా కలిసినప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మన తెలుగు అమ్మాయిల కన్నా హిందీ అమ్మాయిలు బయట నుంచి వచ్చిన బ్రహ్మాండం మాట తెలుగు. మాతృభాష మన తెలుగు అమ్మాయిలు. నేను మిమ్మల్ని అనలేదమ్మా. కొంతమంది తెలుగు మాట్లాడడానికి మన మాతృభాష మర్చిపోతున్నారు. ఇది ఆ టాపిక్ చెప్పకూడదు. బయట బ్రహ్మాండం మాట. క్యాథరిన్ గారు బాగా మాట్లాడుతున్నారు, కాసులు గారు అందరూ కూడా బాగా మాట్లాడుతారు. రైట్. ఇప్పుడు మీ పేరులో చూసుకుంటే ఒక తెలియని వైబ్రేషన్ ఉంది, ధనుష్. ధనుష్ అంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్, ఇంటర్నేషనల్ స్టార్. హౌ డు యూ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ధనుష్ సార్? అదే ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు నేను చెప్పాలంటే నేను మా పెద్దనాన్న గారి ఇంట్లో ఎక్కువ పెరిగాను అనమాట. సో వాళ్ళు ఎక్కువ తమిళ్ ఫిల్మ్స్ చూపించేవాళ్ళు. రైట్. రైట్. సో చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను ధనుష్ ఫిల్మ్స్. రైట్. సో ఆయన లైక్ ఎంత బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే అసలు విఐపి సినిమా రిలీజ్ అయినప్పుడు అది క్రెడిట్స్ పడుతున్నప్పుడు లిరిక్స్ పోయెట్ ధనుష్ అని వస్తుంది అనమాట. అది చూసి షాక్ అయిపోయాను, ఏంటి ఇతనే స్టోరీ రాసి మళ్ళీ లిరిక్స్ కూడా రాసేస్తున్నాడా అని. సో ఆయన ఎలా ఎవాల్వ్ అయ్యారు అప్పుడు అక్కడ విఐపి దగ్గర నుంచి ఇప్పుడు మొన్న మళ్ళీ గ్రే మ్యాన్ ఒక సినిమా చేశారు, మళ్ళీ ఇంకో హాలీవుడ్ ఫిల్మ్ కూడా ఏదో చేస్తున్నారు, మళ్ళీ మొన్న 50th ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశారు. సో ఆ జర్నీ ఎప్పటికీ ఐ థింక్ నాకు ఒక్కడికే కాకుండా అందరు యాక్టర్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగానే ఉంటుంది. ధనుష్ అనే ఒక అది పేరు ఒక బ్రాండ్ లాగా అది ఒక, సో అది ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్ అది ఆయన ధనుష్. ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్తుంటే తెలుగు అమ్మాయిని నేను కూడా తెలుగులో మాట్లాడతానన్నారు. తెలుగు అమ్మాయిల స్కేర్సిటీకి రీజన్ ఏంటండి అసలు యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో? మంచి పాయింట్ అడిగారు. తెలుగు అమ్మాయి తెలుగులో మాట్లాడుతున్నాను నన్ను గుర్తించండి అని ఆయన మాట్లాడుతుంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రాకపోవడానికి స్కేర్సిటీకి రీజన్ ఏంటి? సో వాళ్ళు కొంచెం కంఫర్ట్ గా ఫీల్, ఐ మీన్ ఏదైనా కొంచెం ఇబ్బందిగా అంటే మన చుట్టుపక్కల అందరు ఇప్పుడు మీరు ఉన్నారు మేము అనుకోండి, లైక్ చుట్టాలు సంథింగ్ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మో వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని ఆ ఫీలింగ్ ఉంటుంది. సో మన అదే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరులే అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. అలాగే మన సినిమా ఇండస్ట్రీ తిరగమ్మని అందరూ మన అనుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. అదే మీకు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు అది ఓకే పక్క ఊరు వచ్చాంలే మనం అనే ఫీలింగ్లో ఉంటారు కదా. సో దానివల్ల కొంచెం కంఫర్ట్నెస్ వల్ల చాలామంది రావట్లేదేమో అనుకుంటున్నాను. బట్ అంత తెలుగు అమ్మాయిలు అనుకున్నంత ఏమీ లేదు, వాళ్ళు కూడా చెయ్యొచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఈరోజు చేసామంటే రేపు హిట్ వచ్చేది ఫేమ్ అయిపోము, ఫేమ్ ఎప్పుడు వస్తుంది అప్పటి వరకు చేసుకుంటూనే వెళ్ళాలి. సో నేను అదే నమ్ముతానండి, ఎప్పుడో పెద్ద స్టార్ అయిపోతామని ఇప్పటి నుంచి కలలు గంటూ కూర్చుంటే కాదు. వచ్చిన దాన్ని అది క్యారెక్టరా లీడా ఇది కాదు, నాకు వచ్చిన దాన్ని నేను 100% ఇవ్వగలగాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడొకప్పుడు వస్తుంది, అది మన చేతిలో లేదు, అది బిలీవ్ చేస్తున్నాను. సార్ ఈ కథ వినగానే మీ ఇమీడియట్ రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఏంటి సార్? అంటే ఇలాంటి ఇష్యూ మీద ఐ థింక్ ఎవరు చేయలేదు అసలు సినిమా. అంటే ఆ ఇష్యూ రివీల్ చేయను కానీ బట్ అంటే నేను షాక్ అయ్యాను అసలు.
ఈ ఈ యాంగిల్లో కూడా సినిమా తీయొచ్చా అన్నట్టు అట్లా షాక్ అయ్యాను. సో ఆయనకి చాలా క్లారిటీ ఉండింది. అంటే ఇప్పుడు కమర్షియల్, ఆబ్వియస్లీ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ వేలోనే చూపించాలి, అప్పుడే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు కదా. సో ఆ కమర్షియల్ వేలో ఎలా బ్లెండ్ చేసి ఆ సోషల్ ఇష్యూని కానివ్వండి, ఆ లవ్ ట్రాక్ కానివ్వండి, దాని అన్నిటినీ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయగలుగుతాను అని ఆయన చెప్పారనమాట. సో నాకు వెంటనే నమ్మకం కుదిరింది. అంటే మెయిన్ వచ్చేసి సోషల్ ఇష్యూ మీద నాకు నమ్మకం వచ్చిందనమాట. యా అంటే అండ్ సినిమా కూడా వచ్చేసి అంటే మల్టీ జాన్రా మిక్స్ లాగా ఉంటుంది అనమాట. సో అంటే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా చూస్తున్నప్పుడు కూడా. రేపు 2 or 3 సీరీస్ అనుకున్నాను సార్, 1, 2, 3 అని. ఈ ఫస్ట్ పార్ట్లో ఒక ఇష్యూని ఎండ్ చేస్తూ ఇంకో ఇష్యూని క్వశ్చన్ మార్క్తో ఎండింగ్ ఇస్తాం, టు బి కంటిన్యూడ్. అట్లాగా 3 సీరీస్ 3 ఇష్యూస్ అనుకున్నాను. ఇంకా కంటెంట్ పాయింట్ అనేది సార్ ఇక్కడ కథనం అంటారు, స్టోరీ స్క్రీన్ ప్లే, కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్స్. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారో నడవడిక ఉంది సార్ మధ్యలో. కథ నడిపించే విధానంలో ఆ క్యారెక్టర్స్ని ఒక బర్నింగ్ ఇష్యూని కమర్షియల్ మలిచానండి. ఈ అమ్మాయి క్యారెక్టర్, హెబ్బా గారి క్యారెక్టర్, శంకర్ గారు, ఛత్రపతి శేఖర్ ఒక లాయర్ క్యారెక్టర్, అవన్నీ కూడా లాయర్ క్యారెక్టర్ రావడానికి క్రియేట్ చేసింది. ఆ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, వస్తాయి రేపు ట్రైలర్లో. వేరే ఒక సీక్వెన్స్ అనుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ పెరుగుతుంది, ఆ ఫైట్ సీక్వెన్స్ అయ్యి అనుకున్నప్పుడు ఏదైనా మార్చచ్చు కదా అని మన ప్రొడ్యూసర్ గారు, అంటే దట్ క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారు, అప్పటికప్పటికి అనుకొని మార్చి రాసాము. అదే ఇప్పుడు ఈ సినిమాలో హైలైట్ అవుతుంది సెకండ్ హాఫ్లో. మంచి ఛత్రపతి శేఖర్ గారు చేశారు. అట్లా కథనం మీద పోయే సినిమా, స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ కంప్లీట్. నిరోష గారు August 1న ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలంటే వాట్ ఆర్ ద హుక్ పాయింట్స్? ఒకటేమి చెప్పలేనండి, మెయిన్ అంటే ఒక 2-3 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు యూత్కి సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది, లైక్ ఒక ఎమోషన్ సీక్వెన్స్ కానీ కొన్ని అన్ని రివీల్ చేయకూడదు, ముందే మా డైరెక్టర్ గారు పక్క తీసుకెళ్ళి చెప్పారని చెప్పుకోమా అని చెప్పారు. సో అందుకని August 1 వరకు మీరు వెయిట్ చేయాలి. యా, తర్వాత సెకండ్ రోజు మీరు మళ్ళీ మాట్లాడొచ్చు క్లియర్గా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.